యెస్. ఇవాళ నా ఆఫీస్‌లో లాస్ట్ డే. బట్ స్టిల్ ప్రొఫెషనల్‌గా కెరీర్ డెవలప్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన జాబ్ ఇది. అంటే లైక్ నా లైఫ్ ఒక టర్న్ తిరిగింది అంటే అది ఈ జాబ్‌తోనే అని చెప్పొచ్చు. యాహ్! అది గైస్. సో ఇప్పుడైతే మనం ఆఫీస్‌కి వెళ్ళిపోదాం. ఆఫీస్‌లో మనం ఇవన్నీ సబ్మిట్ చేసేద్దాం. నాకు తెలుసు మీలో చాలామంది క్యూరియస్‌గా ఉండుంటారు. నిజం చెప్పాలంటే ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉంది నెక్స్ట్ ఏంటి అని. చెప్పాను కదా! ఐ నీడ్ సమ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా తిరుమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమైంది కదా. ఎస్, ఇవాళ నా ఆఫీస్లో లాస్ట్ డే. ఎందుకు ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. బికాజ్ అట్ ద మూమెంట్ నేను కంఫర్టబుల్గా లేను. వన్స్ నేను దాని గురించి మాట్లాడడానికి కంఫర్టబుల్గా ఫీల్ అయినప్పుడు నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అయితే దీని గురించి ఇంకా మనం ముందు ముందు మాట్లాడుకుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టైం వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ 10 అలా అవుతుంది. ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. బికాజ్ నేను ఆఫీస్లో ల్యాప్టాప్ ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉంది నాకు అని అంటే, ఎస్, హార్ట్ హెవీగానే ఉంది. బికాజ్ ఈ జాబ్తో నేను ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. టెక్నికల్గా ఇది నా ఫస్ట్ జాబ్ కాదు. అంటే నా ఫస్ట్ జాబ్ వచ్చేసి అమెజాన్లో. బట్ స్టిల్ ప్రొఫెషనల్గా కెరీర్ డెవలప్ అవ్వడానికి నాకు హెల్ప్ చేసిన జాబ్ ఇది. కెరీర్లో నేను ఫస్ట్ స్టెప్ వేశాను ఈ జాబ్లో. అంటే లైక్ నా లైఫ్ ఒక టర్న్ తిరిగింది అంటే అది ఈ జాబ్తోనే అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, చాలా విషయాలు నాకు తెలియదు కానీ నేను నేర్చుకున్నాను చాలా. చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఈ జాబ్ కోసం నేను. సో ఇది నాకు ఒక స్పెషల్ జాబ్ అండ్ ఆల్సో ఎమోషనల్గా చాలా కనెక్షన్ ఉన్న జాబ్ అనమాట. మీలో కూడా చాలామంది రిలేట్ అవుతారు కదా, ఫస్ట్ జాబ్ వదిలేసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు నాకు అలాగే ఉంది. అంటే లైక్ స్కూల్లో ఫేర్వెల్ చేసుకుంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో, కాలేజ్లో మనం ఫేర్వెల్ చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అలాగే ఉంది. బట్ వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, ఈ జాబ్ అయితే ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. దేనికి ఏంటి అనేది ఇప్పుడు నేను మాట్లాడలేకపోవచ్చు. నేను చెప్పినట్టుగా వెన్ ఐ బికేమ్ కంఫర్టబుల్ ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది నాకు ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో ఫింగర్స్ క్రాస్డ్, అంతా మంచిగా జరగాలి. ప్లీజ్ మీరు కూడా కింద మీ బ్లెస్సింగ్స్ అన్నీ నాకు పంపించండి గైస్. చెప్పాను కదా, ఐఎమ్ గోయింగ్ త్రూ ద హార్డ్ టైమ్స్ ఇన్ లైఫ్. ఐ నీడ్ మోర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. సో మీరు కింద మంచి పాజిటివ్ కమెంట్స్ పెట్టండి. నాకు అది చదువుతుంటే చాలా బూస్టింగ్ వస్తుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. యా, అది గైస్. సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్లో మనం ఇవన్నీ సబ్మిట్ చేసేద్దాం. యా, ఐ డోంట్ నో, నాకు ఈ మాట్లాడుతున్నాను కదిలిస్తే ఏడుపొచ్చేలాగుంది. కానీ ఐ డోంట్ నో గైస్, ఐఎమ్ సో మచ్ ఎమోషనలీ కనెక్టెడ్ టు దిస్ జాబ్. ఒకలాగా చెప్పాలంటే నాకు ఏదో బ్రేకప్ని హ్యాండిల్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఉంది నాకు. దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఎన్నెన్నో చూసాం లైఫ్లో. సో ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఐ కెన్ డూ దిస్ టూ విల్ పాస్. నా గైస్, ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళాక కుదిరితే నేనేమైనా క్లిప్స్ యాడ్ చేస్తాను. లేదు అంటే మనం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. లాస్ట్ వీడియో క్లిప్లో చూపించాను కదా, అదేమో ఆఫీస్. మళ్ళీ వెళ్ళాను కదా, సో మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను అలా వీడియో తీసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళాను, ల్యాప్టాప్, మానిటర్ అవన్నీ సబ్మిట్ చేశాను. కొంతమంది కొలీగ్స్ని కలిశాను. ఇంకొంతమంది కొలీగ్స్ ఆల్రెడీ వెకేషన్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళని కలవలేకపోయాను. సో ఇదంతా ప్రాసెస్లో నేను వీడియో తీయడం పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. మీకు తెలుసు కదా లాస్ట్ డే అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ దట్స్ ఓకే, దిస్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ డోర్ క్లోజ్ అయింది అంటే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఈ జాబ్లో నేను స్కిల్సే కాకుండా లైఫ్ గురించి కూడా చాలా నేర్చుకున్నాను. అప్స్ ఉండే, డౌన్స్ ఉండే.
ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా కూడా ఇది నాకు చాలా డెవలప్ అవ్వడానికి హెల్ప్ అయింది. చెప్పాను కదా! దిస్ జాబ్ టర్న్డ్ మై లైఫ్ అని చెప్పి. ఫస్ట్ డే నేను ఆఫీస్‌కి వెళ్ళిన డే గుర్తు చేసుకొని, ఈ డేతో దాన్ని కంపేర్ చేసుకుంటే పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా ఇంత దూరం వచ్చానా అని అనిపిస్తుంది. సో, ఐయామ్ జస్ట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అట్ ద సేమ్ టైమ్ కొంచెం బాధగా కూడా ఉంది. నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగా ఫస్ట్ జాబ్ వదిలేస్తుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా! ఏదో స్కూల్లో ఫేర్‌వెల్ పార్టీ ఆర్ కాలేజ్‌లో ఫేర్‌వెల్ పార్టీ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు. అట్ ద సేమ్ టైమ్ ఒక బర్డెన్ దిగినట్టు కూడా అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే. ఓకే. ఇది అయిపోయింది. ఇచ్చేసాను. డన్ అండ్ డస్టెడ్ అని కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి అని ప్లాన్ చేసుకునే టైం వచ్చింది అని కూడా అనిపిస్తుంది. నాకు తెలుసు మీలో చాలామంది క్యూరియస్‌గా ఉండుంటారు. నిజం చెప్పాలంటే ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉంది నెక్స్ట్ ఏంటి అని. కానీ టు బీ హానెస్ట్ నాకు కూడా తెలీదు. జాబ్ చేస్తుండొచ్చు. ఇంట్లో ఉండొచ్చు లేజీగా. కంటెంట్ క్రియేషన్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. అసలు ఏం చేయాలి అనేది నాకు అర్థం కావాలి అంటే ముందు నేను ఫస్ట్ పీస్‌ఫుల్‌గా ఉండి నా కోసం నేను టైం ఇచ్చుకోవాలి. అప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి అనేది క్లియర్ పిక్చర్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇప్పటివరకి నేను నెక్స్ట్ ఇయర్‌కి ఇది నా గోల్ అని చెప్పి ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను 2025కి గోల్స్ పెట్టుకుంటున్నాను. ఆ గోల్స్ ఏంటి అనేది నేను ఇప్పుడని మీకు చెప్పను. బికాజ్ చెప్తే జరగవు అని అంటారు కదా! సో, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం సీక్రెట్‌గా ఉంచితేనే మంచిది. సో, ఈ విషయాన్ని నేను సీక్రెట్‌గానే ఉంచుదామనుకుంటున్నాను. అవి అచీవ్ చేసిన తర్వాత నేను మీకు చెప్తాను. ఒకవేళ అచీవ్ చేయకపోతే ఎప్పటికీ చెప్పనేమో. బట్ హోప్‌ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అచీవ్ చేస్తానని అనుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం చెప్తాను. 2025 పర్సన్‌గా, ప్రొఫెషనల్‌గా నాకు మంచిగా ఉండాలనే దానికి నేను గోల్స్ పెట్టుకుంటున్నాను. దానిపైన నేను వర్క్ చేయాలని కూడా అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా, ఇందాక చెప్పినట్టుగా ఇప్పటివరకైతే నేను ప్లాన్ చేసుకోలేదు ఏం చేయాలి ఏంటి అని. యాక్చువల్లీ ప్లాన్ చేసుకోవాలంటే కూడా భయమవుతుంది. మనం అనుకున్నయి అనుకున్నట్టు జరగకపోతే ఎలా అని చెప్పేసి. సో, ఐ వాంట్ టు గివ్ ఇట్ సమ్ టైమ్. కొంచెం టైం ఇచ్చి ఓకే. ఇప్పుడు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి అని పాజిటివ్ వైబ్ నాకొచ్చినప్పుడు అప్పుడు నేను స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అంటే ఈ టైం అంతా కూడా నేను పర్సనల్‌గా ఇదంతా జరిగింది కదా! ఈ మెస్‌లో నుంచి బయటపడడానికి నాకు నేను కొంచెం టైం ఇచ్చుకుందాము అనుకుంటున్నాను. సో, అది మ్యాటర్. చెప్పాను కదా! ఐ నీడ్ సమ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. కింద కామెంట్ సెక్షన్‌లో మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. నేను తొందరగా ఈ మెస్‌లో నుంచి మొత్తం బయటకొచ్చేస్తాను. అండ్ తొందరగా ఏం చేయాలి అనే దానికి స్టెప్స్ వేస్తూ ఉంటాను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తెలీదు. నాకు మాత్రం ఈ వీడియో అనేది ఒక మెమరీ. ఈ వీడియోలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. గ్రాటిట్యూడ్ ఉంది, బాధ ఉంది, నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ ఉంది, పెయిన్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఈ వీడియో నాకొక మంచి మెమరీ లాగా. ఎప్పుడైనా నేను లైఫ్‌లో మళ్ళీ లో మూమెంట్స్ వచ్చాయి అనిపించినప్పుడు ఈ వీడియో చూస్తే ఓకే. ఐ కేమ్ ఔట్ ఆఫ్ దిస్ అని నాకు అనిపిస్తుంది. మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. యాహ్! దట్స్ ఆల్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా! వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పాను కదా! మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాము. గైస్ మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.